ఓంకారంతో ఆరంభం చేద్దాం. హరి ఓం. गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वर गुरु साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः. अखंडमंडलाकारं व्याप्तमेन चराचरं यत्पदं दर्शनेन तस्मै श्री गुरवे नमः. ఈ రెండు కూడా ప్రామాణికమైనటువంటి గురువును స్తుతించేటువంటివి. అది మనం ఈ రెండింటినీ సవ్యంగా పూర్తి సంపూర్ణమైనటువంటి అర్థాన్ని గ్రహిస్తే మనకు కావాల్సినటువంటి సాధన కానీ అన్నీ సమకూరుతాయి. అయితే మన మనస్సు ఎక్కడో ఒక చోట ఆగిపోతూ ఉంటుంది. ఇటువంటి మహాసభల్ని ధ్యాన సభల్ని బ్రహ్మర్షి పత్రిజీ గారు ఆయన సూక్ష్మ శరీరం ద్వారా ఆయన అనుగ్రహంతో అనేక చోట్ల జరుగుతున్నాయి. అందుకని ఇప్పుడు మనం అందరం కూడా ఆయన మార్గంలో శాకాహారము, శ్వాస మీద ధ్యాస, ధ్యానం, అసలు ఈ మూడిటి గురించి మనం ఎంత లోతుగా తెలుసుకుంటే మనం అంత సాధనలో ముందుకెళ్తాం. కొత్త విషయం చెప్పక్కర్లే. అంటే ప్రతీది కూడా మన దేహం మూడు భాగాలుగా ఉంటుంది: స్థూలము, సూక్ష్మము, కారణము. మనం జీవితకాలం మొత్తం కూడా స్థూలంగానే భావిస్తున్నాం. ఈ రాగద్వేషాలు అనేటువంటి స్థూలంలో ఉన్నప్పుడే కలుగుతాయి. సూక్ష్మంలోకి వెళ్ళేటప్పటికి అక్కడేం ఉండదు. కానీ మహానుభావులు, విదేహులు వీళ్ళు ఇంతటి ఘన కార్యక్రమాలను ఎలా చేశారు? కర్తాల్లో ధ్యానస్థల్ లాంటివి అద్భుతమైన ప్రపంచంలోనే ధ్యానం చేయగలిగేటువంటివి ఎలా ఏర్పాటు చేశారు పత్రిజీ గారు అంటే మనం తెలుసుకోవాల్సింది, ఇప్పుడు ఆయన్ని కాంటాక్ట్ అవ్వాలంటే, ఆ గురువు యొక్క అనుగ్రహం పొందాలంటే మనం స్థూలంగా అయితే మనం కుదరదు, సూక్ష్మంగానే. అందుకని ఆయన్నే కాదు, ఇప్పుడు ఈ నాంపల్లి బాబా సంస్థానంలో ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఎంతోమంది అవధూతలు, గురు స్వరూపాలు అందరూ కూడా చాలా వరకు సూక్ష్మంలోనే ఉన్నారు. వాళ్ళందరి అనుగ్రహం కూడా పొందొచ్చు మనం. అందుకని మీ అందరికీ పత్రిజీ గారి యొక్క అనుగ్రహం ఎలా పొందాలి, సూక్ష్మ శరీరం యొక్క నిర్మాణం ఎలా జరుగుతుంది, ఆ సూక్ష్మ శరీరాన్ని మనకు కూడా ఇప్పుడు ప్రస్తుతం మనకు కూడా స్థూలము, సూక్ష్మము, కారణము. ఇప్పుడు నేను వ్యాఖ్యానం చెప్తున్నా అంటే ఇది సూక్ష్మ దేహం ద్వారా జరుగుతోంది. అంటే దీనికి పత్రిజీ గారిని నేను ఒక్కసారే చూశాను. కానీ ఆయన యొక్క వ్యాఖ్యానాలు, ఆయన సూచించినవి, ఆయన వీడియోస్ అన్నీ చూసి ఆయనకి అత్యంత దగ్గరగా, ప్రధాన శిష్యుల్లో నేను కూడా ఒకటిగా నా వరకు నాకు అభిమానం ఉంది. అందుకని ఆయన నాకు ఈ రోజున ఈ అవకాశాన్ని కల్పించారు. మనందరం నిమిత్త మాత్రం. అంటే వాళ్ళ ప్రణాళిక జరుగుతూ ఉంటుంది ఇక్కడ. ఈ మన దేహంలో అసలు ప్రాణం, ఈ శ్వాస మీద ధ్యాస అంటే మనం తెలుసుకోవాల్సింది ప్రాణం గురించి. మనకు తెలిసినంతవరకు ఉచ్ఛ్వాస నిశ్వాస ద్వారా, హృదయ స్పందన ద్వారా, రక్త ప్రసరణ ద్వారా మనకు అవగాహన ఉంది. కానీ అసలు ప్రాణం అనేది సూర్యరశ్మి నుంచి ఈ సూక్ష్మ శరీరం ప్రతి మానవుల్లో కూడా సూర్యుడి నుంచి గ్రహిస్తుంది. ఆ గ్రహించినటువంటిది మన స్ప్లీన్ సెంటర్లోకి వెళ్తుంది. అక్కడి నుంచి 5 ప్రాణాలుగా మారుతుంది. ఆ సూక్ష్మ శరీరం నుంచి చక్రాలకు వెళుతుంది. చక్రాల నుంచి గ్లాండ్స్కి వెళ్తుంది. స్థూలదేహ గ్లాండ్స్కి ప్రాణం కేవలం మన ఈ శ్వాస ద్వారా కాదు. ఇది ప్రాణ రహస్యం. అందుకని అది
గ్లాండ్స్కి, శరీరంలోని మిగిలిన అన్ని భాగాలకి, సర్వజీవులకి కూడా, మానవులందరికీ కూడా వారిలో ఉన్నటువంటి సూక్ష్మ శరీరం ఈ యానం చేస్తుంది. అలాగే రెండోది సూర్యుడి నుంచి వెలుగుని స్వీకరిస్తుంది. దాన్ని జ్ఞానంగా, తెలివితేటలుగా, మన బ్రెయిన్ నాలెడ్జ్గా మనకు అందజేస్తోంది. ఈ మొత్తం అంతా అసలైనటువంటి మెకానిజం అంతా కూడా ప్రాణం ద్వారా జరుగుతోంది లోపల. దాని మీద ధ్యాస పెట్టమన్నారు పత్రిజీ గారు. అంటే మన లోపల ఉన్నటువంటి సంకల్పం, జీవుడి యొక్క సంకల్పం భగవంతుని యొక్క శక్తి ద్వారా స్పందన కలిగి హృదయంలో, ఆ హృదయ స్పందన వల్ల ఉచ్ఛ్వాస అనిశ్వాసాలు జరుగుతున్నాయి. దీనికి మన ప్రమేయం ఏమీ లేదు. మన ప్రమేయం అంటే మన ఉచ్ఛ్వాస నిశ్వాసాలు జరుగుతున్నంత వరకే వీడు బతుకున్నాడు, ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు లేనప్పుడు బతికిలేడు అనేది అజ్ఞానంలోని భాగం. అంటే ఒక సాధకుడికి మొట్టమొదటి ఉండేటువంటి జ్ఞానం అది. కానీ మీరందరూ ధ్యానులు కాబట్టి మనకి ఏం పరిజ్ఞానం ఉండాలి? మన లోపల ఉన్న ప్రాణం ద్వారా ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు జరుగుతున్నాయి. అందుకని మనం శ్వాస మీద ధ్యాస ఎక్కడ పెట్టాలి? ఈ లోపల ఉన్నటువంటి స్పందనం దగ్గర పెట్టాలి, మనస్సు ద్వారా. అందుకని ఇటువంటి సూక్ష్మ శరీరాన్ని ఉపయోగించుకున్నటువంటి వాళ్ళని విదేహులు అంటారు, విశేషమైన శరీరం ధరించిన వాళ్ళు అంటారు. ఈ సూక్ష్మ శరీరాన్ని గనక పటిష్టం చేసుకుంటే 3125 రెట్లు సామర్థ్యం ఈ మనిషికి కలుగుతుంది. మనం చూస్తున్నటువంటి మహానుభావులందరూ, యోగులు, మహానుభావులు మనలానే శరీరంగా ఉన్నారు. కానీ వాళ్ళ సూక్ష్మ శరీర సామర్థ్యం వల్లనే ఇటువంటి అద్భుతమైన కార్యక్రమాలు అనాది కాలం నుంచి కూడా చేస్తున్నారు. అదే మామూలు మనకి మన యొక్క పంచకోశాల గురించిన జ్ఞానం తెలిస్తే ప్రతి మనిషి 5 రెట్లు తన శక్తిని వినియోగించగలుగుతాడు. మనం ప్రస్తుతం మన శక్తిని మనమే వినియోగించుకుంటున్నాం. కానీ మన ప్రతివాడికి కూడా 5 రెట్ల శక్తి కేవలం పంచకోశాలని తెలుసుకొని దాన్ని ఉపయోగించుకుంటే కలుగుతుంది. అందుకని ఈ సూక్ష్మదేహ పరిజ్ఞానాన్నే కనుక తెలుసుకుంటే 3000 రెట్లు అంటున్నాం. కనీసం 10% అన్నా ఆయా గురువుల యొక్క అనుగ్రహం మనకు కలగాలంటే మనం తెలుసుకోవాల్సిన విషయం సూక్ష్మ శరీర పరిజ్ఞానం. మనం ఏ పని చేస్తున్నా కూడా మనం స్థూలంగా చేస్తున్నామా, సూక్ష్మంగా చేస్తున్నామా, కారణం దేహంతో చేస్తున్నామా అనేది మనం అవేర్నెస్తో ఉండాలి. దీన్నే 3 విభాగాలుగా చెప్పారు, జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అవస్థలని. జాగ్రత్త కన్నా స్వప్నం గొప్పది, స్వప్నం కన్నా సుషుప్తి గొప్పది. అందరు మహానుభావులు కూడా భగవద్గీత ప్రకారంగా యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమి, వీళ్ళందరూ జీవులందరూ నిద్రాస్థితిలో ఉన్నప్పుడు మేల్కొని ఉన్నటువంటి వాడే యోగి. అప్పుడు వాళ్ళు సంకల్పాలు చేస్తున్నారు, ఇటువంటి కార్యక్రమాలు జరగాలని, వాళ్ళ ఇప్పుడు ఇంతటి నిర్మాణాలు జరగాలని. ఇవన్నీ కూడా ఎప్పుడు సంకల్పం చేశారు? నిద్రాస్థితిని పట్టుకోవాలి. అందుకని అక్కడ రహస్యం అంతా ఉంది. మన సంకల్పాలు కూడా, మనం ఒక ఇల్లు కట్టాలన్నా, వివాహం కలగాలన్నా, చదువు సీట్ రావాలన్నా, మీకు ఏ సంకల్పాలు ఉన్నాయో ఈ సంకల్పాలన్నీ ఏ విధంగా నెరవేరుతాయి గురువుల అనుగ్రహంతో అంటే మీరు నిద్రపోయేటప్పుడు మీ శ్వాసను గమనించాలి. శ్వాసను గమనించంటే కేవలం ముక్కును కాదు, నిద్రపోయేటప్పుడు ఈ ప్రాణం 5 భాగాలుగా ఏర్పడుతోంది స్ప్లీన్ సెంటర్లో. ప్రాణ, అపాన, సమాన, వ్యాన, ఉదాన. ఈ ఉదాన ప్రాణం మనలో జాగృతం కానప్పుడు నిద్ర రాదు. అందుకని మనిషికి రాత్రిపూట నిద్ర వచ్చే సమయం ఆసన్నమైనప్పుడు
మనలో ఉదాన ప్రాణం జాగృతం అవుతుంది. దాన్ని చెప్పారు పత్రిజీ గారు, శ్వాస మీద ధ్యాస పెట్టమని. మరి మనం ఏ ప్రాణం మీద పెడుతున్నాం? ఈ పగలంతా కూడా కేవలం ప్రాణ అపానాల్లోనే నడుస్తోంది. ఎవరైతే దీర్ఘంగా శ్వాస తీస్తారో, చంటి పిల్లల్ని చూసి గమనిస్తారో, మరి వాళ్ళు పుట్టినప్పుడు కొన్ని సంవత్సరాల వరకు వాళ్ళని పడుకున్నప్పుడు చూస్తే శ్వాస ఎంత దీర్ఘంగా వెళుతోంది అన్నది మనకు తెలుస్తోంది. అంతటి పరిజ్ఞానాన్ని మనం ఈ నేను అనేటువంటి భావన నామరూపంగా ఎప్పుడైతే దినదినాభివృద్ధి చెందామో భగవంతుడికి దూరం అయిపోయినాం. ఆ శ్వాసని హాలో బ్రీతింగ్ దాకా ఇప్పుడు హార్ట్ వర్క్ తీస్తేనే చాలా ఎక్కువ. అందుకని అటువంటి దీర్ఘ శ్వాసలు తీయటం లేదు మానవుడు. అందుకని ఈ కష్టాలన్నిటికీ కారణం శ్వాస మీదనే ఆధారపడింది. మన అనారోగ్యం కూడా శ్వాస మీదనే ఆధారపడింది. మన పురోభివృద్ధి కూడా శ్వాస మీదనే ఆధారపడింది. అలాగే ప్రతి మాటకి స్థూల అర్థం ఉంది, సూక్ష్మ అర్థం ఉంది. మనం సాధన చేస్తున్నప్పుడు స్థూలంగా చేస్తున్నామా, సూక్ష్మంగా చేస్తున్నామా గ్రహించుకొని చెయ్యాలి. మనందరికీ ఈ యోగానికి మూలం పతంజలి యోగం. యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార 3 మాటలు తెలిస్తే మీరు అందరూ యోగులు, ధ్యానులు అయిపోతారు. ఆసన, ప్రాణాయామ ఈ 2 తెలిసినా చాలు. రెండవది పత్రిజీ గారి ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం స్వాధ్యాయనం. ఆయన ఎప్పుడు పక్కన ఒక కట్ట పుస్తకాలు పెట్టుకొని మరి ప్రతి పుస్తకాన్ని కూడా వాళ్ళు ఎక్కడెక్కడున్నాయో తెప్పించుకొని వాటన్నిటినీ అధ్యయనం చేశారు. మన శ్రద్ధా విశ్వాసంతో ఎన్ని పుస్తకాలని మనం చదివాం, మనకి సంబంధించింది, మన ప్రాణానికి సంబంధించింది, శ్వాసకి సంబంధించింది, ధ్యానానికి సంబంధించింది. వేరే పుస్తకాలు చెప్పటం లేదు. ఆ ఇంట్రెస్ట్ ఎవరికి ఉంటుందో వాళ్ళు దినదినాభివృద్ధి చెందుతారు. అలాగే ఈ 3 మాటల యొక్క అంతరార్థం తెలుసుకోండి. ఆసనము, ప్రాణాయామం, స్వాధ్యాయనం. ఆసనం అందరికీ పతంజలి ప్రకారంగా స్థిర సుఖ ఆసనం అని అందరికీ తెలుసు. అంటే స్థిరంగా సుఖంగా మీరు ఎలా కూర్చున్న వాళ్ళు అలా, నేను నా కుర్చీలో నేను స్థిరంగా సుఖంగా ఎలా కూర్చుంటే అలా, వాళ్ళు ఎంతసేపు కూర్చోమని మాట్లాడమంటే అంతసేపు, ఏ ఇబ్బంది లేకుండా కూర్చోగలగాలి. ఇంతవరకే తెలుసు మనం. కానీ ఆసనం యొక్క అసలర్థం శ్రీకృష్ణ పరమాత్మ చెప్పంది లేదు, భగవద్గీతలో చెప్పంది లేదు. 6వ అధ్యాయం 11వ శ్లోకంలో స్థిరం ఆసనమాత్మనః. ఈరోజు వరకు ఎవరు భగవద్గీత వ్యాఖ్యానాలు చెప్పారు, ధ్యానం గురించి చెప్పారు. మినిమం ఆసనం గురించి మనం తెలుసుకోలేకపోయినాం. స్థిరమాసనమాత్మనః కావాలంటే చూసుకోండి. 6వ అధ్యాయం మొత్తం కూడా ధ్యాన యోగమే. 47 శ్లోకాలుగా ఉంటుంది. ఈ 47 శ్లోకాలని రోజుకొక శ్లోకం దీక్షగా 47 రోజులు కనుక మనం ఆచరించగలిగితే వాడు మహానుభావుడు అవుతాడు. భగవంతుడు మనకి 5000 సంవత్సరాల క్రితమే ఇచ్చాడు మనని. అందరినీ మహానుభావులుగానే అవ్వమని, అందరూ దేవతా స్వరూపాలుగానే అవ్వమని. కానీ మనమే మన జ్ఞానాన్ని, మన భగవద్గీతని అర్థం చేసుకోలేక, ఉపయోగించుకోలేక మనం ఈ కష్టాలు పడుతున్నాం, శారీరకంగాని మానసికంగాని. అందుకని ఆసనం యొక్క సూక్ష్మమైనటువంటి పరిజ్ఞానం, సూక్ష్మ దేహానికి సంబంధించినటువంటి విషయం స్థిరమాసనమాత్మనః. ఇది దేహానికి కాదు అని చెప్పాడు గీతలో, భగవద్గీతలో. అది ఏదో ప్రిలిమినరీలుగా పిల్లలకి నేర్పినట్టుగా మీరు స్థిర సుఖ ఆసనం నేర్చుకోండి. నెక్స్ట్ స్టేజ్లోకి వచ్చారు, మీరు ధ్యానం చేస్తున్నారు. స్థిరమాసనం ఆత్మనః, ఆత్మకు సంబంధించిన ఆసనం. అంటే ఈ మనస్సు పరిపరి విధాల పోతున్నటువంటి దాన్ని ఒకే చోట కేంద్రీకృతం చేయించడం ఆసనము. ఆ ఆత్మకు సంబంధించింది, జీవాత్మకు సంబంధించింది, జీవుడికి సంబంధించింది. ఉన్నవి 4 మాటలు: మనస్సు, ప్రాణము, జీవుడు, ఈశ్వరుడు.
మనం ఏ స్థితిలో ఉన్నాం? మనం స్థూలంగానే ఉన్నామా ఇంకా అందరిలాగానే? లేదు, ప్రాణం గురించి మనస్సు గురించి ఏమన్నా తెలుసుకోగలిగామా? మన మనస్సే, వేరే వాళ్ళది అవసరం లేదు. మన మనస్సు గురించి మనకు ఎంతవరకు పరిజ్ఞానం ఉంది? మన ప్రాణం గురించి ఎంతవరకు పరిజ్ఞానం ఉంది? మన 5 ప్రాణాలని మనం ఉపయోగించుకుంటున్నామా? మరి అమ్మవారు లలితా సహస్రనామం మనం పూజలు చేయక్కర్లే, పునస్కారాలు చేయక్కర్లే, కేవలం ఆ మాటల్లో రాసిన బ్రహ్మజ్ఞానాన్ని తీసుకోగలిగితే పంచకోశాంతరస్థిత అని ఉంది. 5 కోశాల మధ్యలో భగవంతుడు నిక్షిప్తమై ఉన్నాడు మన లోపల. 3 శరీరాల మధ్యలో ఏది త్రికోణాంతర దీపిక అని రాయబడి ఉంటుందో 3 కోణాలు ఏంటంటే స్థూలదేహం, సూక్ష్మదేహం, కారణదేహం, జాగ్రత్త అవస్థ, సుషుప్తావస్థ, స్వప్నావస్థ, సుషుప్తావస్థ. ఈ 3టికి మధ్యలో ఉన్నది తురి అవస్థ. అదే ఈశ్వరుడు, అదే ఆత్మ, అదే పరమాత్మ. అది ఎక్కడో లేదు, త్రికోణాంతర దీపిక హృదయంలోనే ఉంది. దాన్ని నేను అంటాం, దాన్నే హృదయము అంటాం. హృత్ అయనము. హృత్ ఇక్కడ స్పందన కలిగిస్తున్న దాన్ని హృత్ అంటారు. హార్ట్ సెంటర్లో ఏం స్పందన వస్తుందో అది శ్వాస మీద ధ్యాస. ఆ స్పందన మీద మనం ధ్యాస పెట్టాలి. ధ్యాస దేంతో పెట్టాలి? హృత్ అయం. అయనము అంటే నేను ఇక్కడున్నాను అని చెప్పడం. అంటే హృదయము అనే ఒక్క మాటలోనే పరమాత్మ యొక్క రహస్యాన్ని, మన యొక్క రహస్యాన్ని వాళ్ళు సంస్కృతంలో రాసి నిక్షిప్తం చేశారు. అందుకని మనం నేను అనేటువంటి చోట మన మనస్సుని కనుక కేంద్రీకరిస్తే చేయగా మనస్సు ప్రాణంలో కలిసిపోతుంది. ఇక ప్రాణం మనస్సు జీవుల్లో కలుస్తుంది. ఈ జీవుడే ఈశ్వరుడు అప్పుడు. అందుకని ఇది 4 అంతస్తుల్లో ఉంది. అందుకని 4 విభాగాలుగా ఆహారం నియమం, శాకాహారం, శ్వాస మీద ధ్యాస, ధ్యానం, తర్వాత హయ్యర్ స్టేజ్ వెళ్ళిన వాళ్ళు సమాధి, యాస్ట్రల్ ట్రావెల్. నేను చెప్పినటువంటి ఈ విషయాలన్నీ చాలా సూక్ష్మంగా ఉంటాయి. నేను ఆ విషయాల్ని శ్వాస విజ్ఞానం అనే పుస్తకంలో 2-3 ఏళ్ల కిందటే రాశాను. దాని తర్వాత ధ్యాన జ్యోతి అనేటువంటి పుస్తకంలో రాశాను. అలాగే సౌందర్య లహరి యోగ విజ్ఞానం ఏముంది, ఒక్క శ్లోకం తెలిస్తే మీకు చాలు. శివశక్త్యాయుక్తో యతి భవతి శక్త ప్రభవితుం నచే దేవం దేవో నకలు కుశల స్పందితుమపి అతశ్చామారాజ్యం హరిహర విరంచాదిరపి ప్రణంతం స్తోత్రం నా కథ పుణ్య ప్రభవతి. ఈ ఒక్క శ్లోకం తెలిస్తే భగవద్ రహస్యం తెలిసిపోతుంది. శివశక్తులుగా ఉంది, ప్రాణం మనస్సుగా ఉంది. ఒకే కాయనికి బొమ్మ బరుసులాగా ప్రాణము చిత్తము ఉంటుంది. కొంతమంది ప్రాణం ద్వారా పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారు, కొంతమంది మనస్సుని నేను అనే దగ్గర కేంద్రీకృతం చేసి రమణ మహర్షి చెప్పిన సిద్ధాంతం ప్రకారం నేనని తెలుసుకుంటే మీకు ప్రాణం సహకరిస్తుంది. మీరు ప్రాణ సాధన చేస్తే మనస్సు సహకరిస్తుంది. మనం ఏం చేస్తున్నాం అది సూక్ష్మంగా చేయండి, సూక్ష్మ పరిజ్ఞానాన్ని పొందండి. మీకు తెలిస్తే చాలు. సూక్ష్మదేహం గురించి మీకు ఈ రోజు నుంచి ఇంట్రెస్ట్ ఉంటే మీకు కావాల్సిన వీడియోస్ అన్నీ మీకే యూట్యూబ్లో భగవంతుడు, మీరు మొదట యూట్యూబ్ ఆన్ చేయగానే అవే వస్తాయి. రీసెర్చ్ అద్భుతంగా జరిగింది. కరోనాకి ఎటువంటి మందు కనుక్కోవాలో ఎంత కనుక్కున్నారో ఆధ్యాత్మికంగా కూడా సంవత్సర కాలంలోనే మనకు కావాల్సిన పురోభివృద్ధి జరుగుతుంది. దీర్ఘశ్వాసలు 24 గంటలు చేయాలి. మీకు ఎప్పుడు గుర్తొచ్చినప్పుడు దీర్ఘశ్వాస చేయాలి, గుర్తుపెట్టుకొని. ఈ విధంగా రెండు మాటలు చెప్పాను. ఆసనం గురించి చెప్పాను, సూక్ష్మం. ప్రాణాయామం గురించి చెప్పాను. స్వాధ్యాయనం, గ్రంథాలను చదవడం. కానీ సూక్ష్మమైనటువంటి స్వాధ్యాయనం ఏది? స్వ అధ్యయనం, నిన్ను నువ్వు అధ్యయనం చేసుకోవడమే స్వాధ్యాయనం. కొంతకాలం అద్భుతమైన పుస్తకాలు ఏమున్నాయో వాటి పరిజ్ఞానాన్ని ప్రాక్టికల్లో పెట్టడానికి ప్రయత్నం చేయండి. ఆ తర్వాత మిమ్మల్ని మీరే పరిశీలించుకోండి. మీ లోపలే ఈ 3 దేహాలు ఎలా పనిచేస్తున్నాయి, పగలు ఏ దేహం పనిచేస్తోంది, రాత్రి ఏ దేహం పనిచేస్తోంది,
నిద్రాస్థితి దాటిన తర్వాత ఏ దేహం పనిచేస్తోంది? ఎవరు మనని తట్టి లేపుతున్నారు నిద్రలోంచి? భగవంతుడు మనని స్పందన కలిగించకపోతే మనం ఈరోజే రాత్రి, నాది లాస్ట్ డే రాత్రి, అదే రేపంటూ నాకు ఉంది, తెల్లారింది అని అంటే నా లోపల ఉన్న భగవంతుడు హృదయం దగ్గర స్పందన కలిగిస్తేనే నీకు ఇంకా చేయవలసిన కర్మ ఉంది అని అంటేనే మనకి ఉంది ఆయుష్. మరి ఈ 3 కార్యక్రమాలు రోజులో జరుగుతున్నాయి, 24 గంటల్లోనే. టోటల్ మెకానిజం అంతా 24 గంటల్లోనే జరుగుతోంది. జాగ్రత్త, స్వప్న, సుషుప్త అవస్థలుగా తురియంకి మనం చేరుకోవాలి. మనందరి ధ్యేయం కూడా తురియ అవస్థ. దాన్ని అనేక రకాల పేర్లు పెట్టారు. ధ్యాన స్థితి అన్నారు, సమాధి స్థితి అన్నారు. ఏదన్నా ఉండని అందరికీ సాధ్యమేది. ఇది మనం ఏదో వాళ్ళు మహానుభావులు వాళ్ళకే సాధ్యమైంది మనకు కాదని అనుకోకండి. మీ అందరికీ, మనందరికీ పత్రిగారి యొక్క అనుగ్రహం, సూక్ష్మ శరీరం ఈ క్షణంలో ఇక్కడనే విహరిస్తోంది, ఆనందిస్తోంది, నన్ను అనుగ్రహించింది, నా చేత మాట్లాడించింది. మరి నేను గుర్తుపట్టా. ఈ అవకాశం ఇచ్చినందుకు, మీ అందరూ విన్నందుకు, శ్రద్ధగా ఇది రికార్డ్ చేసి భద్రపరిచినందుకు శ్రీ సన్నిధి ఛానల్కి కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. సత్యవాణి గారికి, అందరికీ కూడా పెద్దలకి మరోసారి పాదాభివందనాలు చేస్తూ హరి ఓం తత్సత్.